గృహజ్యోతి బంద్, ఉచిత కరెంటుకు ఎండాకాలం ఎఫెక్ట్. 200 యూనిట్ల విద్యుత్కు కోత పడే ఛాన్స్. సమ్మర్లో పెరుగుతున్న కరెంటు వాడకం. ఒక్క యూనిట్ పెరిగినా మొత్తం బిల్లు చెల్లించాల్సిందే. ఇదే అదనుగా సర్కార్ కొత్త ఎత్తుగడ. 200 యూనిట్లు దాటిన వారిని ఈ పథకం నుంచి పూర్తిగా తొలగించేటటువంటి అవకాశం. ఇక చూడండి, పథకాలలో కోతలకి సిద్ధమైపోయారు. తగ్గించాలి కదా. ఇప్పటికే గృహజ్యోతి చాలా మందికి ఇయ్యకపోతే సరే రాలేదు, ప్రాబ్లం ఉంది, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ అక్కడ నుంచి దరఖాస్తులు వస్తా ఉన్నాయి, మాకు రావట్లేదు, మేము 200 యూనిట్ల లోపే వాడుకుంటున్నాం, మాకు రేషన్ కార్డు ఉంది, మేము పేదోళ్ళం, మధ్యతరగతి వాళ్ళమే బాబు, మాకు రావట్లేదు అని చెప్పి కరెంట్ ఆఫీసులకి, ఎంపీడీఓ ఆఫీసులకి, తర్వాత కలెక్టరేట్లకి ఎంత తిరిగినా ఇంతవరకు ఏం లేదు కదా. వీళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళని వదిలేసారు. ఆడ కొంత కోత జరిగింది. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందని చెప్పి నువ్వు ఎక్కువసేపు కరెంటు వాడినవనుకో, ఒక్క యూనిట్ అవతల పడుతుంది. ఇక 201 యూనిట్ పడింది అని అంటే మాత్రానికి బిల్లు మొత్తం కట్టాలి. దానితో పాటు నిన్ను మొత్తానికి అక్కడ నుంచి తొలగించేస్తారట ఆ పథకంలో నుంచి. ఇక 201 యూనిట్ వచ్చిందనంటే పథకం నుంచి తీసేస్తారు. అంటే నువ్వు ఇప్పుడు ఇంకా నువ్వు చలికాలం లెక్క ఉన్నాయే ఫీల్ అయి ఉండాలి. ఇట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే, నువ్వు కొద్దిగా కూలర్ వాడుకున్నా, చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, పాపం ముసలోళ్ళు ఉన్నారు, చచ్చిపోయే పరిస్థితి ఉన్నదని చెప్పి ఏ మాత్రం అటు ఇటు ఒక్క యూనిట్ అయినా కూడా కోత పెట్టేటటువంటి ప్రయత్నం. ఆలోచన చేయండి ఏం జరుగుతా ఉందో. రేవంత్ రెడ్డి సర్కార్ పథకాల్లో కోతలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక ఇప్పటికే చేతులెత్తేసిందన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఉన్న వాటిలోనూ కోతలు పెట్టే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా మొదట గృహజ్యోతి పథకం కింద ఇస్తున్న 200 యూనిట్ల ఫ్రీ కరెంట్లో కోతలు పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయనేటటువంటి ప్రచారం కూడా జరుగుతా ఉంది. ఏది చక్కగా ఇచ్చారు చెప్పండి ఒకసారి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ అని చెప్పండి చక్కగా ఇచ్చిర్రేమో. రైతు భరోసా ఇచ్చారా? ఎంత తిప్పలైతున్నాయి రైతు భరోసా మీద. 15,000 అని చెప్పి 12,000 మాకు చేత కాదని చెప్పిర్రు. ఈయనేమో 200 యూనిట్లు అన్న రేషన్ కార్డులు అన్ని వచ్చినాయా? చాలా మందికి అర్హత ఉన్నా రాలే. ఇప్పుడు 200 యూనిట్లు ఒక్క యూనిట్ దాటినా ఇక ఎండాకాలం కోతలు అనమాట. ఈ 3 నెలల్లో ఎవరు దొరుకుతారా అని చూస్తారు. ఇక నీకు మొత్తం పథకం ఏమైతే నీకు వచ్చింది కదా, 201 యూనిట్ ఎక్కువ వాడుకున్నావు కదా. చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం క్లియర్ గా కనపడతా ఉంది. తెలంగాణలో మార్పు జరిగిద్ది అనుకున్నాం, ఇగో కాంగ్రెస్ ఏదో చేయబోతుంది అనుకున్నాం, కానీ ఈ రేంజ్లోన బస్సు తీసుకొచ్చిర్రు. బస్సు ఉచిత బస్సు ఇస్తున్నాం అని చెప్పి గఫాలు కొట్టుకున్నారు. ఆడ డ్రైవర్లను పెంచలేదు, కండక్టర్లను పెంచలేదు, బస్సులను పెంచలేదు. ఫ్రీ బస్ మాత్రం పెడితే అవుతుందా? పాసిబిలిటీ ఎట్లయితుంది? ఇగో ఇంత దారుణం. మొన్న మీటింగ్ లో అమ్మా నేను మీ అందరికీ 500 రూపాయలకే గ్యాస్ వస్తున్నది, మంచిగా రొట్టెలు చేసుకుంటున్నారు, అందరు తీసుకుంటున్నారు అంటే మాకు రావట్లేదని మహిళలు మొత్తం 3 రోజుల క్రితమే మీటింగ్ లా, రేవంత్ రెడ్డి గారి మీటింగ్ లో ఇట్లా ఏం చక్కగా చేశారు. కేసీఆర్ ని తిడుతున్నారు కదా, రైట్, మంచిదే తిట్టుంది, కానీ ఆయన కంటే గొప్పగా మీరు ఏం చేశారు? అప్పులు మామూలు అప్పులు కాదు, వీళ్ళు దాదాపు 3 నుంచి 4 లక్షల కోట్ల అప్పులు చేసిండు కేసీఆర్ 10 ఏళ్ళలో అని చెప్పిండు. చూపించిండు, కాళేశ్వరం చూపించిండు, రైతులకు సంబంధించిన రైతు బంధు చూపించిండు, రుణమాఫీ చూపించిండు, కళ్యాణ లక్ష్మి చూపించిండు. సరే ఏం తిన్నాడో ఏమో కానీ చూపిలే. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పటికి సంవత్సరంలోనే అయిపోయింది, 1 లక్ష కోట్లు అయిపోయింది. సంవత్సరం 1 లక్ష కోట్లు అయిపోయింది. ఏం చేశారు పైసలన్నీ? మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి అధికారం వచ్చిన తర్వాత కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం ఏముంది, మొన్న ఢిల్లీలో జరిగినాయి. ఓ పెద్ద బిల్డింగ్ కట్టిండ్రు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ. ఏడ పైసలు అవన్నీ ఎక్కడి నుంచి పోయిన పైసలు. ఇగో ఇది జరుగుతా ఉన్నది. ప్రధానంగా గృహజ్యోతిలో కూడా జాగ్రత్త. మరిగా మీకు ఎంత ఉడకపోసినా ఏదైనా కానీ ఆడ కూర్చొని ఉండు. కొంతమంది మీటర్లు చూసుకుంటుంటారట. 150, 160 యూనిట్లు కొత్తే ఒక 4-5 గంటలు మొత్తం బంద్ చేస్తారట ఇంట్లో. అందరూ ఒకటేసారి ఫ్యామిలీ అనుకోని బిల్లు కొట్టే టయానికి 190 నుంచి చాలా మంది ఉన్నారు. ఇట్లా లేరా? ఎంతో మంది ఉన్నారు. ఇక వాడకం అట్లా వాడిపించి దాన్ని దాటిపిత్తలేరు. ఇప్పుడు కనుక కొద్దిగా 1 మీటర్ దాటినా కూడా, 1 యూనిట్ దాటినా కూడా పరిస్థితి దారుణంగా ఉండబోతా ఉంది. స్కెచ్, ఇది ఒక రకమైనటువంటి స్కెచ్. పథకాల్లో కోత పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది.